వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎలా కుట్టించాను, ఇంకా వాళ్ళకి తెలుగు రాదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి మరి నాకు నచ్చిన డిజైన్ కుట్టించుకుంటున్నాను అనేది మీకు చెప్తానమాట. ఇది ఇంకొక బ్లౌజు. ఈ శారీ కూడా నేను వారణాసిలోనే తీసుకున్నాను. వారణాసి వెళ్ళినప్పుడైతే నేను ఒక 3 శారీస్ తీసుకున్నానండి. చాలా తక్కువ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి, ఇది కూడా దీనికి కూడా ప్యాడ్సే పెట్టించుకున్నాను. ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ డిజైన్ ఇలా డోరీస్ వస్తాయండి మనకు నెక్కి. చూడండి, ఇలా డోరీస్ వస్తాయి. ఇంకా షోల్డర్ అయితే అసలు ఏమి ఉండదండి, జస్ట్ హ్యాండ్స్ ఇవి. షోల్డర్కి సపోర్టింగ్ మనకి బ్యాక్ ఒక థ్రెడ్ ఇస్తారు. ఇదిగోండి, షోల్డర్ బ్యాలెన్సింగ్కి ఒక థ్రెడ్. ఇది బ్యాలెన్సింగ్ అనమాట, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ మొత్తం ఇది చాలా బాగా కుడతారు. ఫినిషింగ్ అయితే నెంబర్ 1. ఇంకా మనం అడగాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోయినా, నీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా, నీకు ఓపిక ఉంటే ఇప్పిచ్చేస్తే వాళ్ళు ఫినిషింగ్ నీట్గా చేసిస్తారు. నాకు ఓపిక లేదు, నువ్వే ఇప్పేసుకొని కుట్టుకో అంటే కూడా వాళ్ళు నీట్గా స్టిచ్చింగ్ చేసి ఇస్తారు. చూడండి, దీనికి కూడా నేను హ్యాండ్స్కి వచ్చేసరికి కట్ వర్కే పట్టించుకున్నాను, బార్డర్ వేయించుకొని. నాకు ఈ ఫినిషింగ్ అనేది ఎంత బాగా చేస్తారంటే నాకు నిజంగా చాలా అనిపిస్తుంది. ఇంకా మనం హైదరాబాద్లో కుట్టించుకోవాలంటే ఈ బ్లౌజ్ మినిమం ఇంకా ఎంత హైలో ఉంటుందో మీరే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఏ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేయించాలన్నా చాలా ప్రైస్ ఉంటుంది. ఇంకా అందుకనే నేను ఎప్పుడు కూడా హైదరాబాద్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ నాకు అంత పర్ఫెక్ట్ అనిపించదు. అందుకనే నేను ఇంకెక్కువ ఇక్కడే కుట్టించుకుంటాను. చూడండి, హ్యాండ్స్ కానీ మీకు ఎంత నీటి ఫినిషింగ్ వచ్చింది, ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా లేదనమాట. బ్లౌజ్ వేసుకొని నేను చూపిస్తాను శారీ కట్టుకొని. కాకపోతే నేను మొన్న ఏ రోజు అంటే కార్తీక మాసం రోజు, లాస్ట్ రోజు నేను దీపాలు వెలిగించడానికి ఈ బ్లౌజ్ వేసుకున్నాను. బట్ ఈ శారీ కట్టుకోలేదు. దీని మీదకి ఏ బ్లౌజ్ వేసుకున్నాను, దీని మీదకి ఏ శారీ కట్టుకున్నాను అనేది చూపిస్తాను. ఇంక ఈ శారీ కట్టుకున్నానండి. ఈ శారీ వచ్చేసి హోల్ సిటీలో తీసుకున్నాను నేను. మొన్న లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ వచ్చింది, అప్పుడు తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి 500 పడిందండి. 5.5 మీటర్స్ 6 మీటర్స్ ఉందండి. 500 పడింది. చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. ఇంక ఈ లేస్ కూడా 500 పడిందండి. చూడండి అసలు ఎంత క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది. నేను ఒక జూన్ ఆగస్టులో లేసులు తీసుకున్నాను అమెజాన్లో. చాలా రేట్ అండి, అసలు ఈ క్వాలిటీయే లేదు. చూడండి క్వాలిటీ ఎంత ఉందో. మనం మిషన్లో, వాషింగ్ మిషన్లో ఉతికినా ఏం చేసినా ఫోన్ కూడా పోదనమాట. అంత బాగుంది లేస్ క్వాలిటీ. మీకు ఓపిక ఉంటే మాత్రం హోల్ సిటీకి వెళ్ళండి. అక్కడ మనకు నెంబర్ 1 క్వాలిటీస్, నెంబర్ 1 మోడల్స్, ప్రతి ఒక్క డిజైన్ దొరుకుతుంది. ఇంకా నేను ఇలా శారీ మొత్తం బార్డర్ వేసుకున్నాను. ఎంత బాగా వచ్చింది అంటే అసలు చెప్పడానికి అయితే అసలు లేదండి. ఈ శారీ కట్టుకుంటే ప్రతి ఒక్కరు ఎక్కడ తీసుకున్నావు శారీ, ఎంత పడింది అని అన్నారు. ఇంక ఈ శారీ అయితే నేను ఇప్పుడు కట్టుకొని మీకు చూపిస్తాను, ఎలా ఉందో మీరు చెప్పాలి. చూడండి, శారీ అయితే కట్టేసుకున్నాను. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా బ్యాగ్ వచ్చి ఇలా వస్తుందండి, మీకు కనిపించట్లేదేమో అండి. బ్యాగ్ అయితే ఇలా వస్తుంది. ఇంకా ఫ్రంట్ ఏమో ఇలా మనం ఇలా కట్టేసుకుంటాం అనమాట. ఇది మన టైట్నెస్ని చూసుకొని మనం కట్టుకోవాలి. నేను ఇంక ఇప్పుడు దీని మీదకి ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. నాకు ఎక్కువ మేకప్ ఇష్టం ఉండదండి. జస్ట్ ఐలైనర్, లిప్స్టిక్, ఐ షాడ్స్, ఐ ల్యాషెస్. అబ్బో, మనకు అంత రాను కూడా రాదు పెట్టుకోవడం. ఏదో ఒకటి ట్రై చేస్తున్నా, ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నట్టు అట్లా. ఎలా వచ్చిందో మీరే చెప్పాలి.
సింపుల్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారేమో, నాకు ఇదే చాలా ఎక్కువ. నేను అలా రెడీ అవ్వను, ఉన్నామంటే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒకవేళ నేను శారీ ఇలా బార్డర్ చేసుకోవడం మీకు ఎవరికైనా చూపించాలి అంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే నేను హోల్ సిటీ నుంచి శారీస్ తీసుకొచ్చుకున్నాను చాలానే. ఇంకా ఒకటి గ్రీన్ కలర్, ఎల్లో కలర్ బార్డర్ ఆరగించి తీసుకొచ్చుకున్నాను. అట్లా కొన్ని శారీస్ కూడా తెచ్చుకున్నాను. మనం తక్కువ రేట్లో తీసుకొచ్చుకొని గ్రాండ్గా ఎలా కనిపించాలి ఏంటి అనేది చూపించమంటే నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.